శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విశాఖలోని రామ్నగర్లో కొలువుతీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను, ఘటాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు. భవానీ మాలలు ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. పులి వేషాలు, కోలాటం, కేరళ సంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపు మారుమోగింది. ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు మార్గాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలను చల్లగా చూడాలి అని వేడుకుంటున్నామన్నారు ఆలయ కమిటీ నిర్వాహకులు మార్గాన వెంకటేశ్వరరావు. రామనగర్ దేవీ సెంటర్ నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో విశేషించి శారదా నవరాత్రి విశేష శుభ సందర్భంగా ఈ రోజు గొప్ప ఊరేగింపు కార్యక్రమం కోలాహలంగా అట్టహాసంగా గ్రామ పెద్దలు అట్లాగే భక్త బృందం ఆధ్వర్యంలో మహాకాళి యజ్ఞంగా నిర్వహించడం జరిగింది. అమ్మ యొక్క ఆశీస్సులతో ఈ రామనగర్ అట్లాగే విశాఖపట్నం ప్రజలు వేల మంది కూడా ఆయురారోగ్య మోర్జమాధ్యాలు కలిగి అమ్మ యొక్క అనుగ్రహంతో సకల కార్యాలు సిద్ధిస్తాయని ఎంతో కాలంగా అమ్మవారి యొక్క ఈ ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం దేదీప్యమానంగా కొనసాగుతూ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సందర్భంగా